అక్కడే కాదు ఇక్కడ కూడా కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో వసూళ్ల పర్వం. చేతివాటం చూపిన కొంతమంది రెవెన్యూ సిబ్బంది, వికలాంగులను కూలి పనులు చేసుకునేటోళ్లను వదలని వైనం. ఆఫీస్ ఖర్చులు ఉంటాయని వసూల్. నిజమవుతున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆరోపణలు. ఎవరికి చెప్పుకోలేక బాధితులు. కమలాపూర్ తహసీల్దార్ ఆఫీసులో సిబ్బందిపై ఆరోపణలు. ఎలక్షన్ టైంలో ఆఫీసులో సిబ్బంది ఆడిందే ఆట పాడిందే పాట. మరికొన్ని విషయాల్లోనూ ఆరోపణలు మూట కట్టుకుంటున్న ఆఫీసర్లు. కమలాపూర్ తహసీల్దార్ ఆఫీసులో ఏం జరుగుతోంది? ఉన్నతాధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు? కమలాపూర్ తహసీల్దార్ కార్యాలయంలోని కొందరు సిబ్బంది కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ విషయంలో డబ్బులు వసూలు చేశారని ఆరోపణలు బహిర్గతమవుతున్నాయి. నిరుపేద కుటుంబాల ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ స్కీమును గత ప్రభుత్వం ప్రవేశపెడితే ఎలక్షన్ కోడ్తో నియోజకవర్గంలోని చెక్కులు నిలిపివేయడం జరిగింది. కొత్త ప్రభుత్వం కొలువయ్యాక చెక్కుల పంపిణీ చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సిద్ధమవుగా అధికార పార్టీ నేతలు చెక్కుల పంపిణీకి ఆంక్షలు విధించడంతో వందలాది చెక్కులను ఆయా మండలంలోని రెవెన్యూ సిబ్బంది, ఆఫీసర్లే ఎమ్మెల్యేకు తెలవకుండా గుట్టుచప్పుడు కాకుండా పంపిణీ చేయడం స్థానికంగా దుమారం లేపగా చెక్కుల పంపిణీ సమయంలో డబ్బులు దండుకున్నారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. జమ్మికుంట, హుజూరాబాద్ మండలంలో ఒక్కో చెక్కు పంపిణీ సమయంలో 10,000 రూపాయలు తీసుకున్నారని ఆయనతో పాటు లీడర్లు ఆరోపించగా, కమలాపూర్ మండలంలోని చెక్కుల పంపిణీ సమయంలో రెవెన్యూ ఆఫీసులోని సిబ్బంది డబ్బులు దండుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ చెక్కులనేటి ల్యాబ్స్ అవుతున్నాయి. దయచేసి ఈ చెక్కులని వెంటనే ఇవ్వాలి. మీరు కూడా రాండి, కలెక్టర్ గారు కూడా ఆదేశిస్తే బాగుంటుందని కోరుకుంటున్న మంత్రి గారు అని ఆ రోజు చెప్తే, మంత్రి గారు కూడా ఖచ్చితంగా నేను కలెక్టర్ గారితో మాట్లాడి ఆదేశిస్తానని ఆ రోజు మాకు హామీ ఇచ్చిన తర్వాత ఏం చేస్తారు? 2 రోజులు కాగానే స్థానికంగా ఉన్న మంత్రులతోని ఇబ్బంది పడి అధికారులు రాత్రి 12 గంటలకి చెక్కులు తీసుకుపోయి ఆ లబ్ధిదారుల దగ్గర డబ్బులు తీసుకొని ఆ చెక్కులు రాత్రి 12 గంటలకు ఇచ్చిండ్రు. అధికారికంగా ప్రోగ్రాం చేయకుండా రాత్రి 12 గంటలకి ఆ లబ్ధిదారుల దగ్గర 10,000 రూపాయలు ఒక్కొక్క చెక్కి తీసుకొని ఏ విధంగా ఇస్తారు అని చెప్పి ఆ రోజు నేను అడగడం జరిగింది. నేను బాజాబ్తో కరీంనగర్ కలెక్టర్ గారికి రైటింగ్లో ఇచ్చిన డబ్బులు తీసుకొని చెక్కులు ఇస్తా ఉన్నారు, మీరు యాక్షన్ తీసుకోరని చెప్పిన. ఇవాళ దాకా యాక్షన్ తీసుకోలే. పేదోళ్లు అనే కనికరం లేకుండా అందరి దగ్గర అందిన కాడికి దండుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తుండగా, వికలాంగ కుటుంబం నుండి కూలి చేసుకుని బతికే కుటుంబం వరకు డబ్బులు తీసుకున్నట్లు బాధితులు కొంతమంది లీడర్ల దృష్టికి తీసుకుపోయినట్లు సమాచారం. ఎవరికి చెప్పుకోలేక బాధితులు ఉండిపోగా ఒక్కో చెక్కు నుండి 2,000 రూపాయల నుండి 10,000 వరకు డబ్బులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆఫీస్ ఖర్చులు ఉంటాయని మరీ డబ్బులు వసూలు చేసిన ఆ సిబ్బందిపై స్థానిక ఆఫీసర్లు గాని, ఉన్నతాధికారులు గాని చర్యలు తీసుకోకపోవడం, వారి దృష్టికి వచ్చినా పట్టించుకోకపోవడం గమనార్హం. ఇక కమలాపూర్ తహసీల్దార్ ఆఫీసులో కొంతమంది సిబ్బంది ఎలక్షన్ టైంలో ఇష్టానుసారంగా పనులు చేసి డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలు, సర్టిఫికెట్లకు సైతం డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఎవరూ పట్టించుకోవడం లేదన్న మీమాంసలు ఉన్న ఆఫీసర్లు ఆఫీసుకు చెడ్డ పేరు అంటగడుతున్నారని ఆఫీసులో నిజాయితీగా పనిచేసే కొందరు ఆఫీసర్లు బాధపడుతున్నారు. ఉన్నతాధికారులకు చెప్పినా ఇక్కడి పరిస్థితులు చక్కబెట్టే పరిస్థితి చేయలేదని, ఇది కంటిన్యూ అవుతుందని వారు లోలోపల మదనపడుతూ లీడర్ల దృష్టికి తీసుకుపోయినట్లు సమాచారం. ఇంకా పలు విషయాల్లోనూ తహసీల్దార్ కార్యాలయంలో అక్రమాలు జరుగుతున్నాయని, డబ్బులు వసూలు చేస్తున్నారని పలువురు బాధితులు ఆరోపణలు వ్యక్తం చేస్తూ ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.